థ్యాంక్ యూ జీసస్. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వలోకంలో ఈ దినము, ఈ క్షణము తండ్రి క్రిస్మస్ పర్వదినాలు జరుపుకోవడానికి యావత్ ప్రపంచానికి మీరు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశం పొందినారు. ఈ అవకాశంలో మమ్మల్ని కూడా పాల్పొందినందుకు, చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఈ క్షణాన మీరు ఇక్కడికి రాకపోతే, మీరు అవతరించకపోతే మాకు ఈ పర్వదినమే లేదు, అసలు క్రిస్మస్ అనేది లేదు, మా జీవితాలకి విమోచన కార్యక్రమమే లేదు. ఈ మీకు వందనాలు. మమ్మల్ని విడిపించిన విధానం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి. మీకు కాదు నాయన, మీరే మాట్లాడండి, మీరే దిగిరండి, మీరే ప్రభావాన్ని బలపరచండి. దైవజనుని స్వాధీనపరచుకోండి. అతని ద్వారా ప్రభావ మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మాకే మనకు కావాలో అది మాకు అందించమని, ఆది నుంచి అంతం వరకు మీరు తోడే ఉండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. KCC ఛానల్ మరియు DCN ఛానల్ సంయుక్తంగా 19 చాటుబెట్టిన శాస్త్రంలో అమెరికా ఆశీర్వాదకరమైనటువంటి పల్లవరావు గారి యొక్క సమక్షంలో ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు మన ఆఫీస్లో జరగడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకం. ప్రారంభించుకుందాం. కరతల ధ్వనులతో వారికి స్వాగతం పలుకుదాం. ప్రతి సంవత్సరం మరి 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఇక క్రిస్మస్ మాసంలో CCC మరియు DCN ఛానల్ ఆధ్వర్యంలో యొక్క క్రిస్మస్ వేడుకల్ని నిర్వహిస్తూ మనందరికీ దీవెనకరంగా ఉన్నటువంటి సారికి మరొక ప్రత్యేక మనందరూ తెలియజేస్తున్నాను. ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి కోరుకుంటూ మన CCC ఛానల్ DCN తరఫున అలాగే 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఈ మూడు కలిపి సంయుక్తంగా ఈ క్రిస్మస్ నిర్వహించడం జరుగుతుంది. మరి వారికి అలాగే మరొక సోదరుడు మా బావగారు తడాల వీరಣ್ణ గారు కూడా నాకు అదేవిధంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మన సారథి గారిని కూడా సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. మరొకరు తెలుగు కూడా అదేవిధంగా మంచి మెజార్టీతో విన్ అయినటువంటి మా వార్డు తరఫున విన్ అయినటువంటి కడాల శ్రీని కూడా సంవత్సరం గ్యాప్ అంతే ఈ దీపోత్సవానికి క్రిస్మస్కి. అక్కడి నుంచి అంటే సుమారు ఇది కూడా 10 సంవత్సరాలు నిండింది ఇప్పుడు దాకా మనకు క్రిస్మస్ చేయడం ప్రారంభం. అందరూ కూడా వచ్చినందుకు స్వాగతం పలుకుతూ మా సంస్థ తరఫున మరి మా గురువు గారు మ్యూజిక్ మాస్టర్ గారు ప్రకాష్ గారు రావాలి ఫ్రంట్కి. ఆయన వాళ్ళ దంపతులు ఇద్దరు వచ్చారు. ఇద్దరు క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. గగనము నుండి ఆనవాలు చెప్పుకొనుచు హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టిన మెసేజ్ అన్న కొండలరావు గారు CCC ఛానల్లో క్రిస్మస్ వేడుకలు మొదలైనప్పటి నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నాం. కరోనా సమయంలో మాత్రం ఒక సంవత్సరం, ఇప్పుడు ఆ సంవత్సరంలో అయినప్పటికీ కూడా క్రిస్మస్ జరిగింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన సంఘటన మాత్రం ఒకటి చెప్తాను. అందరికీ తెలిసిందే, ఇక్కడ దేవుని పరిచర్య క్రిస్మస్ సందేశం ఇచ్చారు. ఆ అబ్బాయి సుకుమార్ చిన్నప్పటి నుంచే నాకు తెలుసు. ఇదే ఛానల్లో యాంకర్గా పనిచేసిన అబ్బాయి ఇక్కడ ఒక దైవ సేవకుడిగా వచ్చి క్రిస్మస్ సందేశం ఇవ్వడం కూడా నేను చూసే అవకాశం నాకు కలిగింది.
ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇచ్చి ఆయన్ని ఒక సంఘ కాపరిగా నిలబెట్టగలిగే వెనకాల బ్యాక్గ్రౌండ్ నుండి నడిపించిన అన్న కొండలరావు గారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ, అలాగే సుకుమార్ కూడా బొమ్మూరులో చర్చ నడిపిస్తున్నారు, చాలా విజయవంతంగా నడిపిస్తున్నారు. టాప్ సంఘ పెద్ద పాస్టర్గా అవ్వాలని, నా ఒక చర్చి కూడా బొమ్మూరులో కట్టాలని, ఏదైతే పెద్ద జాన్ వెస్లీ ఎవరైతే బైబిల్ మిషన్ విజయరాజు గారు ఉన్నారో ఆ స్థాయికి ఆయన మంచి ఉన్నత స్థానానికి వెళ్ళి అందించాలని కోరుకుంటూ నా వంతు మాటగా నేను చెప్తాను. అయితే క్రిస్మస్ సందేశానికి వచ్చి ఒక వ్యక్తికి చెప్పడం కాదు, కానీ అతను దైవ సంభూతుడుగా ఇక్కడ ఈ సంవత్సరంలో నుంచి దేవుని పరిచయ స్థాయికి వెళ్ళాడని మాత్రం ఇది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ఇది క్రీస్తు ద్వారానే జరిగింది. కూడా భాగస్వామ్యంగా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా కేక్ కటింగ్ కార్యక్రమం కూడా జరుగుతుంది. మీరు మాట్లాడి కొండలరావు గారి పూర్వజన్మ సుకృతంగానే మనం భావించాలి. ఎందుకంటే ఆయనకి పరిపూర్ణమైన అనుగ్రహం దేవుడి వల్ల కలగడం వల్లే ఏ కార్యక్రమాన్ని సరే ఆయన విజయవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి మంచి కార్యక్రమాలకి సిసిసి ఛానల్ని ఒక సర్వమత సౌభాతృత్వాన్ని పెంపొందించే విధంగా తీర్చిదిద్దడం, ఇక్కడ అందరూ అన్ని వర్గాల వారు మన తారతమ్యం లేకుండా కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నిజంగా అదృష్టంగానే భావించాలి. ఇంత మంచి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న కొండలరావు గారికి మన రాజమండ్రి ప్రెస్ క్లబ్ తరఫున అభినందనలు తెలియజేస్తూ, ప్రతి వ్యక్తి కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్. ఈ క్రిస్మస్ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి భావాలు కలిగిన వ్యక్తులుగా, పరిపూర్ణమైన వ్యక్తి. మనం దేవుణ్ణి ఏం కోరుకుంటాము అని అంటే ఆస్తులు లేదా ఉన్నతమైన ప్రాయలో ఇలా కాదు. వచ్చే క్రిస్మస్ కూడా ఇలాగే ఘనంగా నిర్వహించుకోవాలి, ఆ అవకాశాలు మాకు కలిగించమని దేవుణ్ణి ప్రార్థిస్తే మిగిలిన అన్ని ఆటోమేటిక్గా ఆయన ప్రసాదిస్తారు అని నమ్ముతూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా సుకుమార్ చేతుల మీదుగా ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం నిజంగా మా అందరికీ గర్వకారణంగా భావిస్తూ ఈ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వీళ్ళిద్దరూ ఏ పనైనా చేస్తారు, ఎంత సహకారం అందిస్తూ ఉంటారు. కాకపోతే మాట్లాడు నేను ముఖ్యంగా మాట్లాడేది క్రిస్మస్ అన్ని వెళ్తాను, కానీ అంటే ఇప్పుడు నేను మొట్టమొదటిగా కొండాది కదా ఇప్పుడే మాట్లాడుతున్నాను. కానీ మా ఊర్లో ప్రతి క్రిస్మస్కి నేను ఆదవుతాను, కానీ నేను ఎప్పుడు మాట్లాడను. కోనమూరు గ్రామంలో జరిగే ప్రతి క్రిస్మస్కి నా సహకారం పూర్తిగా ఉండదు. నేను మాత్రం ఎప్పుడు కోనమూరు నా పాఠశాలలో 18 లక్షలు పెట్టి నేను వేసుకునే గుడిని నేను కట్టించి నేను అభివృద్ధి మొట్టమొదటి క్రిస్మస్ మాట్లాడితే ఫస్ట్ పేరు ఎత్తున్నాను. మా గ్రామంలో అందరూ అడిగారు, ఎవరు సహాయం లేకుండా ఎవరిని రూపాయి తీసుకోకుండా నేను ఒక్కనే 18 లక్షలు పెట్టి కట్టి ఆ శిక్షణ మా ఊరు పట్టణాధిని ఆదేశాల మేరకు మన లోకల్ నాయకుడైనటువంటి పండ కొండలరావు కులాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ఉండడం చాలా ఆనందకరం. ఆయన ఆశయం ఏంటంటే ఇక్కడ మనందరికీ కూడా మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఇంత చూసాం. ఆ కొవ్వొత్తుల్ని వెలిగించారు. ఇక్కడ కొన్ని వందల మందితో కొవ్వొత్తులు, మన కార్తీక మాసంలో కొన్ని లక్ష దీపాలు చేస్తూ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పని కోరుతూ ఆయన ఒక మహావృక్షం అక్కడే ఎంతో మందికి మనలాంటి వ్యక్తులకి నీడనిచ్చే వృక్షం. చెడు వాయువును సేకరించి మంచిని ఎలా బయటకు ఇస్తుందో అలాగా మనందరికీ మంచిని, ఇలాంటి పుణ్యాన్ని పంచే మహానుభావుడు. ఆ చెట్టు నీడలో ఉన్న మనలాంటి వాళ్ళు తింటున్నారా లేదనే కాకుండా చెట్టు పై నుండి పక్షులు కూడా ఆ ఏం తింటున్నాయని చెప్పని పశు పోషకుడు
ఆయనకి ఆ జీసస్ అయిన దేవదేవుడు వారికి వారి కుటుంబ సభ్యులకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించి ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వాటిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పని కోరుతూ తెలుసుకుంటున్నాను. మనకు ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎంతో చక్కనైనటువంటి సందేశాన్ని మరి యేసుక్రీస్తు వారి యొక్క సందేశాన్ని మనందరికీ కూడా చక్కగా వివరించడం జరిగింది. పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి మహాత్ముడైన తీసుకుంటాం. శ్రీను ఎం శ్రీనివాస్ ఎక్కడున్నా సరే రావాలి. ఎం శ్రీనివాస్ ఒకడు, గంటా సునీల్ అక్కడికి మన మాస్టర్ అయిన రిటైర్డ్ టీచర్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాకు సహకరిస్తున్నందుకు. థ్యాంక్ యూ అప్పారావు. వీళ్ళంతా కూడా మాకు దీపోత్సవం ఎదిగారు. అలాగే ఎక్కడో రావాలి. అలాగే కోట్ల సురేంద్ర చాలా అన్ని రంగాల్లోనూ చేసినట్లాగే సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. అలా మరి ఇప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేసి ఏం చేస్తాం. ప్రత్యేక థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీహరి క్యాటో శ్రీను మంచి మిత్రుడు, చాలా మంచి స్పీడ్ క్యాండిడేట్, బాగా వర్క్ చేయడం టాప్ గా. మన ప్రకాష్ గారు నాకు చాలా క్లోజ్, చాలా మంచోడు. థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా. ఇవన్నీ కూడా మా జూనియర్ తెలుగు కూడా డిగ్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్బాబుకి. అంటే దేవిశ్రీ ప్రసాద్ దగ్గర మ్యూజిక్ వాయిస్తున్నారు. రామమ్మ గారు కూడా చక్కగా మాకు ఇక్కడ మామూలుగా మా ఆఫీస్ కాదు, మన దైవజ్ఞుడి కింద ఉన్నాడు సుకుమార్. అయితే రెండవది మామూలు జనరల్కి ఫంక్షన్ అంతటికి ఏర్పాట్లు అవి చూడడం మా సిసిసి స్టాఫ్ మొత్తం అందరూ కూడా చాలా కష్టపడి చేశారు. అలాగే చిన్నాడి మన లాస్ట్ హోటల్ అతను చేసిన మహాలక్ష్మి చిన్న భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మా స్టాఫ్ అంతా కూడా చాలా కష్టపడ్డారు. ఈ దీపోత్సవం దీన్ని కూడా ఎందుకు చేయడం అంటే, ఒకటి క్రిస్మస్ పండుగ వాళ్ళకి చేయడానికి, రెండోది మీరు అందరూ కష్టపడి చేసిన దానికి ఏదో పార్టీగా రెండు పెట్టడం, రెండు రకాలుగా ఉపయోగపడడానికి అని చెప్పి పెట్టడం జరిగింది. అందుకని 38, 39 వాటి నుంచి వచ్చిన మహిళలు కానీ అందరూ యూత్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ. శివ నువ్వు కూడా ఒకసారి రా. శివ మరి ఇక్కడ చాలా మంది సిసిసి న్యూస్ సెక్షన్ కానీ, కెమెరామెన్లు కానీ, టెక్నీషియన్లు కానీ అందరూ కృషి చాలా సక్సెస్ఫుల్ గా అవడానికి కారణం. ఒకసారి దిల్లి సూరిబాబు పోలారావు కష్టపడ్డాడు దీపోత్సవంలో. విశ్వాసం ఉండి ఆ విశ్వాసంతో నమ్మకంతో ముందుకెళ్ళి ప్రార్థన చేసినట్లయితే దానికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సాక్ష్యం అంటారు వాళ్ళు ఈ క్రిస్టియానిటీలో. మీకు సాక్ష్యం ఏమిటి అన్నట్లయితే మా సుకుమార్ ఒక యాంకర్ కింద ఉండి ఎంతో మంది తన మాటల ద్వారా, తన యాంకరింగ్ ద్వారా అలరిస్తూ వినోదపరుస్తున్నటువంటి వ్యక్తి సడన్ గా నీ మార్గం ఇది కాదు, నువ్వు ప్రజలకి దైవభక్తి వరకు మార్గాన్ని నడుపు అని చెప్పి, దైవ మార్గం నడపని చెప్పి సూచించడం వల్ల ఆ ప్రభు అతను ఈవేళ యాంకర్ నుండి ఒక పాస్టర్గా మారి ఎంతో మందికి ఆ దేవుడు మార్గం వైపు నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఈవేళ ఎంతో మంది అతని సంఘ సభ్యులు ఉన్నారు. ఏదైనా సరే మనం అనుకునే భక్తితోటి ఒక నిజమైన మార్గంలో నడిస్తే తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను కూడా దానికి సాక్ష్యమే. ఏ దేవుడు అవనే నేను చాలా కష్టపడి పైకి వచ్చాను. ఒక సింగిల్ ప్యాంటు షర్ట్ తోటి బయటకు వచ్చి నేను ఈవేళ ఇంతమందిని డబ్బు సంపాదించవచ్చు, ఇంతమందిని సంపాదించి అందరి హృదయాల్లో ఒక మంచోడి కింద, నేను మంచోడిని చెప్పడం నాకు తెలియదు కానీ అది జీవన ఆశిస్తే ఇంట్లో తగ్గుపడి నా పట్టుదల ఎక్కువ. నాకు చెప్పిన పని జరగకపోయినా, నేను చెప్పింది వినకపోయినా
ఆ మార్గంలో నడకపోవడం అంటే వినమనంటే నేనేం ముళ్ళుల్లో దూకమంటే దూకడం కాదు, గోతులు దూకమంటే వెళ్ళలేదు అన్నది కాదు. మనం చెప్పిన మార్గంలో వెళ్ళకపోతే నువ్వు దెబ్బతినేస్తావు అని మనం చెప్పాక నేను వెళ్తాను అన్నాడు అనుకోండి, వాడు పడిపోతే కొండరా మనిషి పడిపోయాడు అంటారు. నాకు అది ఇష్టం ఉండదు. నా మనుషులకి నేను చెప్తాను మార్గం, అది మంచిదని అనుకుని వాళ్ళు మార్గంలో వెళ్తే ఇదిగో సుకుమార్ లాగా అవ్వచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నాడు ఇక్కడ, నేను పేరు చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలిసి ఉంటుంది వాళ్ళందరూ ఎలా అయింది. నేను అలా జీవి అనేటువంటి వ్యక్తి గౌరవాలు, వాళ్ళకి భూమి మీద స్వేచ్ఛ ఉందో వాళ్ళు జీవించేలా చేయాలి. దానికి మనం చెప్పినట్టు అపరాధం ప్రేమను పెంచు, ప్రేమను ఉంచుకో అని చెప్పాడు. ఆ రెండాటిని నేను ఈ క్రీస్తు సంబోధించిన